వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఇటీవల కురిసిన భారీ వర్షానికి చిత్తూరు నగరంలోని పలు నదులు నీటితో నిండి ప్రవహిస్తున్నాయి. ఇందులో భాగంగా మనం చెప్పుకోదగ్గ నీవా నది ఎక్కువ భాగం తేనెబండలో ఇప్పటికే నీళ్లు నిండి నివాసాలలో ఉన్న వస్తువులను కూడా కొట్టుకుపోయినా. ఇదే నేపథ్యంలో కట్టమంచి చెరువు, అదే విధంగా గంగేని చెరువు, గిరింపేటలోని చెరువు ఇవన్నీ కూడా నిండిపోయింది. ప్రస్తుతం మనం గంగనేని చెరువు వద్ద ఉన్నాము. గంగనేని చెరువులో నీళ్లు నిండి ప్రవాహం ఎక్కువ ఉధృతంగా పోతూ ఉంది. దీంతో పాటు అది తీరాన్ని కూడా దాటింది. దాదాపు పార్కుకు ఆనుకొని ఉండడంతో ఇప్పటికే అధికారులు అందులో బోటు సౌకర్యాన్ని నిలిపివేశారు. తాత్కాలికంగా అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన గేమ్ సెంటర్ ను కూడా నిలిపివేశారు. ఇదే నేపథ్యంలో అధికారులు తల్లిదండ్రులకు కొంత జాగ్రత్తలు కూడా సూచనలు కూడా చేస్తున్నారు. ఎవరు కూడా అక్కడ ఆదివారాలు కావచ్చు లేదా రెగ్యులర్ గా పార్కుకు వచ్చి వ్యాహ్యాలకు వస్తున్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఆ గంగనేని చెరువు వద్దకు వెళ్లరాదని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఆ పక్కకు వెళ్లరాదని సూచిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను కూడా నగరపాలక సంస్థ అధికారులు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన సూచనలు, హెచ్చరిక బోర్డులు కూడా జారీ చేస్తున్నారు. ఎవరు కూడా చిన్నపిల్లలు ముఖ్యంగా ఆ ప్రదేశానికి, ఎందుకంటే ఆటకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఆ పక్కే వెళ్తుంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలు పెంచుకొచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.